రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో మనకు అధికంగా పూత రావడానికి అలాగే కాప్ సెట్ అవడానికి పనిచేసే బెస్ట్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అండి. సో ఇంతకుముందు మనం ఒక వీడియోలో అయితే ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్. సో ప్రమోటర్స్ అంటే మనకు మొక్క పెరుగుదల వస్తుంది, అలాగే పూత ఖాతా వస్తుందండి. సో అవి మొక్క పెరుగుదల టైంలో అయితే వాడుకోవాల్సిన ప్రమోటర్స్. ఈ వీడియోలో ఏంటంటే మనకు మొక్క పెరుగుదల అనేది ఎక్కువగా అయిపోయి మనకు పూత ఖాతా అనేది ఉండకపోవచ్చు. చాలా మంది రైతులు అయితే ఈ విధంగా బాధపడుతున్నారు. సో దీనికి ఒక బెస్ట్ మందులు అయితే చెప్తాను, రెగ్యులేటర్స్. దాదాపుగా ప్రతి ఒక్క రైతుల మిరప తోటలు అయితే 100 రోజులు, 90 రోజులు, 100 దాటిన పైబడిన తోటలు కూడా ఉన్నాయి. సో ఈ టైంలో పూత ఖాతా సెట్ అవ్వాలంటే ఖచ్చితంగా రెగ్యులేటర్స్ అయితే ఖచ్చితంగా ఒకసారి స్ప్రే చేయాలండి. సో ఎలాంటి రెగ్యులేటర్స్ వాడుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం డోస్తో సహా అయితే చెప్తాను. ఒక 5 నుంచి 6 రకాల మందులు అయితే చెప్తాను ఈ వీడియోని అయితే పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్రతి ఒక్కరైతే లైక్ చేసి పక్కన ఒక హైప్ బటన్ అనేది ఉంటుంది కామెంట్ సెక్షన్లో అయితే. సో ఆ హైప్ అయితే చేయండి. వీడియో అనేది ఇంకా కొంతమంది రైతులకైతే మన వీడియో రీచ్ అవుతుంది. సో వీడియోలోకి అనేది వెళ్ళినట్లయితే మిరప పంటలో ఈ 90 నుంచి 100 రోజుల దశలో పంటలే ఎక్కువగా ఉన్నాయి. సో ఈ టైంలో మనకు పూత మంచిగా రావాలి. సో ఎక్కువగా పూత వస్తేనే మనకు అంత కొద్ది వరకు డ్రాప్ అయినా కూడా కొద్ది వరకు సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. వచ్చిన పూత మొత్తం కాకుండా కొద్ది వరకు సెట్ అవుతుంది. అందులో వాడుకోవాల్సిన బెస్ట్ ప్రమోటర్స్ ఏంటో రెగ్యులేటర్స్ ఏంటో తెలుసుకున్నట్లయితే మనకు ఈ గోద్రేజ్ వాళ్ళది డబుల్ అండి. సో ఇందులో వచ్చి మనకు హోమా బ్రోస్లానిలైడ్ అనే టెక్నికల్ అయితే మనకు ఇందులో ఉండడం జరుగుతుంది. సో ఇది వచ్చి మనకు ఒక ఎకరానికి ఒక 100 ml వాడుకోండి. 100 ml వాడుకున్నా కూడా మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇది డబుల్ అనేది మనకు మొక్క అనేది పూత ఎక్కువగా వచ్చే విధంగా, అలాగే మనకు కొద్ది వరకు గ్రోత్ అనేది ఆగినట్టు కనిపిస్తుంది. సో మళ్ళీ యథావిధిగా ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. సో గ్రోత్ అనేది ఆపి మనకు మామూలుగా పూత ఖాతా ఎక్కువగా వచ్చే విధంగా అయితే ఇది పనిచేస్తాయి. ఇప్పుడు గ్రోత్ ఆగడానికి మనకు పూత ఖాతా ఎక్కువ రావాలంటే మనం హార్మోన్స్ అందించినట్టు అండి. మనకు మొక్కకు పూత ఖాతా వచ్చే విధంగా ఏర్పడే హార్మోన్స్ని అందిస్తేనే మనకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ డబుల్లో కూడా హార్మోన్స్ అనేది ఉంటాయి. సో ఒక 100 ml వాడుకోండి. సో ఇది కాకపోతే మనకు నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు బయర్ వాళ్ళది ప్లానోఫిక్స్ అండి. సో ఈ ప్లానోఫిక్స్ అనేది చాలా డేంజర్ అండి. సో ప్రతి ఒక్కరైతే డోస్ అయితే పర్ఫెక్ట్ డోస్ వాడుకోగలం అనుకుంటేనే దీన్ని వాడుకోండి, లేకపోతే దీన్ని స్కిప్ చేయండి. సో ప్లానోఫిక్స్లో మనకు ఆల్ఫా నెథలిక్ యాసిడ్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది టెక్నికల్ వచ్చి. సో దీన్ని ఒక ఎకరానికి 30 ml మాత్రమే వాడుకోండి. సో దీన్ని చెప్పే ఆ రెగ్యులేటర్స్ ఏ పంటలోనైనా వాడుకోవచ్చు, కానీ ఈ ప్లానోఫిక్స్ మాత్రం కొద్దిగా పర్ఫెక్ట్ డోస్ వాడుకోండి. దీని డోస్ తెలియని వాళ్ళు స్కిప్ చేసి వేరే మందులు ఇంకా చాలా చెప్తాను, వాటినైనా కూడా వాడుకోవచ్చు. సో తక్కువ ప్రైస్లో పనిచేసేదంటే ఈ ప్లానోఫిక్స్ కూడా ఒకటి బెస్ట్ మందుగా చెప్పుకోవచ్చు. ఇది ఒక 100 రూపాయల్లోనే మనకు మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ప్లానోఫిక్స్ని వచ్చి ఒక 30 ml ఒక ఎకరానికి వాడుకోండి. డోస్ ఎక్కువ అయితే మనకు వచ్చిన పూత కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది. రైతులైతే ఇది గమనించుకోండి. సో ఇప్పుడు చెప్పిన మందులు ప్రతిదీ కూడా మీరు న్యూట్రిన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. వీటితో పాటు మ్యాక్స్ కానీ లేకపోతే 13-0-45 అలాంటి న్యూట్రిన్స్ కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల కూడా మనకు వచ్చిన పూత డ్రాప్ కానట్టుగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది కాకపోతే మనం నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే ట్రైకాంటనల్ 001% ఉన్న విపుల్ అండి. మనకు ఈ యూపీఎల్ వాళ్ళది విపుల్ అని దొరుకుతుంది. సో ఇందులో వచ్చి మనకు ట్రైకాంటనల్ మనకు 001% అయితే ఉంటుంది. సో ఇది వచ్చి మనకు ఒక 200 ml డోస్ ప్రకారంగా వాడుకోండి. ఇది కూడా మనకు మొక్క గ్రోతింగ్ అనేది తీసుకొస్తుంది. అధికంగా పూత ఖాతా వచ్చే విధంగా కూడా ఇది మనకు పనిచేయడం జరుగుతుంది. సో దీన్నైనా కూడా వాడుకోండి. దీని కాంబినేషన్లో న్యూట్రిన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి. మంచి ఫలితం అయితే ఉంటుంది. పూత అనేది వస్తుంది, ఖాతా కూడా వచ్చే విధంగా పనిచేయడం జరుగుతుందండి. సో ఇది కాకపోతే నెక్స్ట్ మనం ఇంకా మార్కెట్లో దొరికేది ఏంటంటే మనకు సుమిటోమో వాళ్ళది తబోలి అండి. సో ఈ తబోలి అనేది కూడా మనకు మంచి రిజల్టే ఉంటుందండి. సో ప్యాక్లాపుట్రజోల్ అనే టెక్నికల్ అయితే మనకు ఇందులో ఉండడం జరుగుతుంది కంటెంట్ వచ్చి. సో దీన్ని ఒక 50 ml ఒక ఎకరానికి వాడుకోండి. మంచి ఫలితం అయితే ఉంటుంది. 30 నుంచి 50 ml వాడుకోండి. ఈ తబోలిన్ అయితే మంచి రిజల్ట్ ఉంటుంది. పూత అధికంగా వస్తుంది. వీటిని స్ప్రే చేయడం వల్ల కొద్ది వరకు గ్రోత్ ఆగినట్టు కనిపిస్తుంది, కానీ మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ యథావిధిగా గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది మొక్కల్లో వచ్చి. వెజిటేటివ్ గ్రోత్ అనేది ఎక్కువగా గ్రోత్ ఉంది, కానీ పూత కాపు లేదు గ్రోత్ ఉంది అనుకున్న వాళ్ళు ఒకసారి రెగ్యులేటర్స్ అయితే వాడి చూడండి. మంచి ఫలితం అయితే ఉంటుంది. రెగ్యులేటర్స్తో పాటు న్యూట్రియన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు బ్లాక్ త్రిప్స్ సమస్య ఎక్కువగా ఉంది, బ్లాక్ త్రిప్స్ సంబంధించి కూడా వీటిని కాంబినేషన్లో కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి. మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో ఇది తబోలి అనేది ఒక 30 నుంచి 50 ml తీసుకోండి. మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుందండి.
సో ఇది కాకపోతే నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఇదే ట్రైకాంటినోల్ 0.05% అని దొరుకుతుంది, మెరకలాన్ అని. సో మెరకలాన్ అయినా కూడా తీసుకోండి. అది వచ్చి మనం ఒక ఎకరానికి ఒక 100 ml 100 నుంచి 150 ml తీసుకోండి, మంచి ఫలితం అయితే ఉంటుందండి. సో మీకు విపుల్ దొరికితే విపుల్ తీసుకోండి, లేకపోతే మెరకలాన్ దొరికితే మెరకలాన్ అయినా కూడా తీసుకోండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇది కాకపోతే మనకు BASF వాళ్ళది మనకు లియోసిన్ అని దొరుకుతుంది. సో ఈ లియోసిన్ అనేది కూడా మనకు చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి. సో లియోసిన్ అనేది కూడా ఒక 80 నుంచి 100 ml ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. ఈ లియోసిన్ అనేది అవైలబుల్గా లేకపోతే నాగార్జున వాళ్ళది అటానిక్ అని దొరుకుతుంది. సో ఈ అటానిక్ అనేది కూడా మనకు ఒక ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ కింద మంచి ఫలితం అయితే ఉంటుంది. నాగార్జున అటానిక్ అయినా కూడా మీరు వాడుకోండి, మంచి రిజల్ట్సే వస్తాయండి. ఇప్పుడు చెప్పిన ప్రతిదీ కూడా మనకు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అండి. ప్రమోటర్స్ అనేది ఇంతకుముందు ఒక వీడియోలో అయితే చేశాను, వాటిని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అయితే కూడా వేస్తాను. ఇవి వచ్చి రెగ్యులేటర్స్, ప్రమోటర్స్, రెగ్యులేటర్స్ తేడా ఏంటో కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్పాను, ఆ వీడియోలో అయితే కూడా చెప్పాను. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. సో అటానిక్ అనేది ఒక 250 ml ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా తీసుకోండి, మంచి ఫలితం అయితే రావడం జరుగుతుందండి. సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు సింజెంటా వాళ్ళది కల్టార్ అండి. సో ఈ కల్టార్లో కూడా మాకు పాక్లాప్ట్రజోల్ అయి ఉంటుంది, సో తబలి టెక్నికల్ అయి ఉంటుంది. సో దీన్నైనా కూడా మీరు వాడుకోవచ్చు, మంచి ఫలితం అయితే ఉంటుందండి. సో ఇప్పుడు చెప్పిన దాదాపుగా ఒక 5 నుంచి 8 దాకా ప్రమోటర్స్ అయితే రెగ్యులేటర్స్ అయితే చెప్పాను. సో వీటిలో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని వాడుకోండి, ఒకే దాన్ని మాత్రం వాడుకోకండి, మార్చి వాడుకోండి, మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి. సో ఈ వీడియోలో చెప్పిన రెగ్యులేటర్స్ ఏది తీసుకున్నా కూడా వీటి కాంబినేషన్లో న్యూట్రియన్స్ అయితే కలిపి తీసుకోండి. అగ్రోమిన్ మ్యాక్స్తో పాటు మనకు 13045 అలాంటివి న్యూట్రియన్స్ కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి, మంచి ఫలితం అయితే ఉంటుందండి. వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తోటి రైతులకైతే మన వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా అయితే వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే వీడియో హైప్ అయితే చేయండి, హైప్ పాయింట్స్ ఉంటాయి. సో హైప్ చేయడం వల్ల ఇంకా కొంతమంది రైతులకైతే మన వీడియో అయితే రికమెండ్ అవుతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.